ఇంకా మనం చూస్తే సో ఈ టిప్పర్ డ్రైవర్ చనిపోయిండు అండ్ బస్సు డ్రైవర్ కూడా చనిపోవడం జరిగింది. ఆ బస్సు స్టీరింగ్ ఇవన్నీ ఒకసారి చూడొచ్చు మనం. ప్రమాదం తీవ్రత మనకి ఈ బస్సు దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతున్నది. మొత్తం కంకర ఇదంతా ఇప్పుడు మనకు కనబడుతున్న ఈ కంకర అంతా బస్సు లోపల ఉన్న కంకర, బయట ఉన్న కంకర, ఇక్కడ ఉన్న కంకర అంతా ఆ టిప్పర్లో ఉన్న కంకర అంతా బయటకు వచ్చింది. ఈ కంకర అంతా బస్సులో ఉండే. సో ఎంత భయంకరమైన ప్రమాదం ఒకసారి చూడండి. ఇప్పుడు వీటికి లీడర్లు వస్తలేరు. ఎవరు ఎందుకు వస్తలేరు అంటే వీడికి వస్తే తంతట్టున్నారు. అందుకే ఆ హాస్పిటల్లో చూసి అటు నుంచి అటే వెళ్ళిపోతున్నారు. అంత కోపంగా ఉన్నారు ప్రజలు, ఇక్కడ స్థానిక ప్రజలు. సో ప్రమాదానికి కారణమైన టిప్పర్ అక్కడ ఉన్నది. ఒకసారి ఆ దృశ్యాలు కూడా చూద్దాం. సో బస్సు ఒకసారి చూడండి. బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతం ఎగ్జాక్ట్గా ఈ ప్రాంతమే. ఇప్పుడు మనం నిలబడ్డ ఈ ప్రాంతంలోనే ఈ బస్సు ప్రమాదం జరిగింది. మనకంతా చాలా క్లియర్గా కనిపిస్తుంది. రోడ్ చూడండి, ఎంత టర్నింగ్స్, ఎంత ఎగుడు దిగుడుగా రోడ్డు ఉన్నది అన్నది కూడా గమనించండి ఒకసారి. స్పీడ్గా వెళ్తే ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది. సో ఈ రోడ్డును ఒకసారి మనం పరిశీలించిన వాస్తవ పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఆ ముందు ఒక గుంట ఉన్నది. దాదాపుగా ఇక్కడి నుంచి మనం అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఇదే పరిస్థితి. ఆ తర్వాత రోడ్డు ఒకటి వికారాబాద్, ఇంకొకటి బీజాపూర్ వెళ్ళే రోడ్డుగా డివైడ్ అవుతుంది. సో వీళ్ళు అడుగుతున్నారు ఏంటంటే ఆ అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఈ రోడ్డును ఎప్పుడు బాగు చేస్తారని ఇక్కడ ఉన్న స్థానికులు క్వశ్చన్ చేస్తున్నారు. కానీ లీడర్లు మాత్రం ఇంతవరకు దీని మీద మాట్లాడి నోడే లేడు. ఖచ్చితంగా ఈ రోడ్ యాక్సిడెంట్ జరగడానికి, ఇంతమంది ప్రాణాలు పోవడానికి ప్రధానమైన కారణం ఈ రాజకీయ నాయకులే, పొలిటికల్ పార్టీలే. సో దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని ఏలుతున్నారు వీళ్ళు. మరి కనీసం ఈ రోడ్డు కూడా బాగు చేయలేకపోయినారు కదా. ఒక్కసారికి సో టిప్పర్ అది